హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. కర్మ, ఎందుకే పిచ్చి మొహందానా ఇంకా అక్కడ కూర్చుని పాట పాడతావు లేచిరాక? వాళ్ళ మొహానికి నీ పాట వినే అర్హత కూడా లేదు అనుకున్నాను. రాజేశ్వరి కంఠం తీగల సున్నితంగా సుకుమారంగా అలలు అలలుగా గానమాధుర్యాన్ని రుచి చూపిస్తుంటే సర్వం మరిచి దానివైపు చూడాల్సిన పెళ్ళికొడుకు తలెత్తి పైకప్పుకేసి గుమ్మాలకేసి పరీక్షగా చూడసాగాడు. పాట అయిపోయింది. నువ్వేదైనా మాట్లాడవయ్యా అన్నాడు ఆచార్యులు గారు. జంతువు లాంటి పెళ్ళికొడుకు కాళ్ళు నేలకు తన్ని పెట్టి కుర్చీలు వెనక్కు వాలి ఛాతీని ఉబ్బించి కూర్చుని నీ పేరేమిటి అన్నాడు. రాజేశ్వరి. తల ఎత్తకుండానే అంది రాజేశ్వరి. ఇంతలో ఆచార్యులు గారు కృష్ణని దగ్గరకు పిలిచి చెవిలో ఏదో అడిగారు. కృష్ణ నేనున్న గదివైపు రావటం చూసిన నేను చుటుక్కున పారిపోయి వచ్చి మంచం మీద పడుకుని తలనొప్పి భరించలేని దానిలా వేళ్లతో కణతలు నొక్కుకోసాగాను. లోపలికి వచ్చిన కృష్ణ నా తలపై ఉన్న ఆల్మరా దగ్గరికి వెళ్ళి చేతిలో ఉన్న స్టీల్ బరినలో ఇంకొంచెం ఒక్కపొడి వేసుకుని వెళ్ళిపోయాడు. నేను మళ్ళీ పరదా దగ్గరికి వెళ్ళలేదు. పెళ్లి చూపులు అయిపోయినాయి కాబోలు. ఆచార్యులు గారు మంగమ్మ గారు అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళండి అన్నారు. వాళ్ళంతా రాజేశ్వరితో వంట ఇంట్లోకి వెళ్ళినట్టున్నారు. అక్కడి నుంచి మంగమ్మ గారి కంఠం కంగుమని వినిపిస్తోంది. చూశారా ఇవన్నీ? ఈ మొక్కలన్నీ అమ్మాయి పెట్టినవే. దానికి రాని పని లేదనుకోండి. కృష్ణ జాగ్రత్తగా శ్రద్ధగా పెంచిన మొక్కలని రాజేశ్వరి పనితనం అన్నట్టు చూపుతున్న ఆవిడ మాటలకి నేను నవ్వుకున్నాను. పెళ్ళికి ముందే ఇవన్నీ నేర్చుకుని ఉండాలా? పెళ్ళైన తర్వాత నేర్చుకోకూడదా? వీళ్ళ ప్రశ్నలు సమాధానాలు చాలా గమ్మత్తుగా ఉన్నాయి. వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నట్టున్నారు. ప్రతి నమస్కారాలు జరుగుతున్నాయి. ఆచార్యులు గారు తనకు తొందర పని ఉన్నందువల్ల వాళ్ళతో రోడ్డు వరకు రాలేనందుకు నొచ్చుకుంటూ క్షమాపణ కోరుకుంటున్నాడు. లేదులేండి, అబ్బాయి వస్తున్నాడుగా అంటున్నారు వాళ్ళు. తమరిని ఎల్లుండి నేను బందరు వచ్చినప్పుడు కలుస్తాను. అలాగే అంగీకరించారు వాళ్ళు. వెళ్ళొస్తామండి. ఆడవాళ్ళు ఒక్కొక్కరే చెప్తున్నారు. నాకు ఎలాగో ఉంది. సారథితో నాకు ఒక రకంగా పెళ్లి చూపులు జరిగాయి. కానీ దానికి దీనికి పోలికే లేదు. అమ్మ ఆ రోజు నా ప్రాణం తీసి నన్ను బొమ్మలా అలంకరించింది. ఇక్కడ కృష్ణ రాజేశ్వరిని ఎలాంటి అలంకరణ లేకుండా ఇంట్లో మామూలుగా ఎలా ఉంటుందో అలా చూపించాడు. సారథికి నేను నచ్చాను నిజమే. కానీ ఇప్పుడు అనిపిస్తుంది, సారథికి నచ్చింది నేనా లేక అమ్మ నాకు చేసిన అలంకరణ? కళ్ళు మూసుకుని పరధ్యానంగా ఆలోచిస్తున్న నాకు గదిలోకి ఎవరో వచ్చినట్టు అలికిడ అవటంతో కళ్ళు తెరిచి చూశాను. కృష్ణ లోపలికి వచ్చాడు. క్షణంసేపు మా ఇద్దరి కళ్ళు కలుసుకుని అంతలోనే మెరుపులా విడిపోయినాయి. నేను మళ్ళీ కళ్ళు మూసుకున్నాను. ఉదయం నుంచి భోజనం లేని నాకు ఆ క్షణంలో నిజంగానే అలసటగా అనిపించింది. అల్మరా దగ్గరికి వెళ్ళి ఏదో తీసుకున్న కృష్ణ వెళ్ళబోతూ నా మంచం దగ్గర ఆగి మీనా అని పిలిచాడు. నేను పలకలేదు. తలనొప్పి లేదన్నట్టు తల తిప్పాను. అతను హఠాత్తుగా నేను కల్లో కూడా ఊహించని విధంగా చేయి చాచి నా నుదుటి మీద ఆనిస్తూ జ్వరం ఉందా అన్నాడు. అతని స్పర్శకు నా ఒళ్ళు జల్లుమంది. మెరుపు దెబ్బతిన్న దానిలా కళ్ళు తెరిచాను. ఒళ్ళు వేడిగా లేదు, ఒట్టి తలనొప్పి అయి ఉంటుంది. నేను వాళ్ళని పంపి రావటానికి వెళుతున్నాను. వస్తూ శారడీని తెస్తాను. అది వేసుకుని వేడివేడి కాఫీ తాగితే తగ్గిపోతుంది అన్నాడు చేయి తీసేస్తూ. నీ దగ్గర చాలా మందులున్నాయిగా అన్నాను వెక్కిరింతగా. అవి నీలాంటి మొండి వాళ్ళకి పనిచేయవులే అన్నాడు నవ్వుతూ. క్షణంసేపు నేను నవ్వుతున్న అతని వైపు అలాగే చూస్తుండిపోయాను. అతనికి కూడా ఏమైందో ఏమో రెప్పవాల్చకుండా నా ముఖంలోకి చూడసాగాడు. తర్వాత అంతలో తనను తాను సర్దుకున్నవాడిలా అనవసరంగా భోజనం మానేసావు. చూడు మొహం ఎలా వాడిపోయిందో. అమ్మతో చెప్పి వెళ్తాను, త్వరగా వంట చేస్తుంది. భోజనం చేసేయి. శారీడినంతగా అయితే పడుకోబోయేటప్పుడు వేసుకుందు గానిలే అని నా నుంచి ఇంకెలాంటి మాటలు వినడానికి ఇష్టపడిన వాడిలా వెనక్కి తిరిగి అక్కడి నుంచి చుటుక్కున బయటకు వెళ్ళిపోయాడు. నేను చాలాసేపు అతను వెళ్ళిపోయిన ఆ గుమ్మం వైపే చూస్తుండిపోయాను. అదేమిటో నా మనసంతా అతి తీయగా, భరించలేనంత చేదుగా, కోపంగా, సంతోషంగా, విచిత్రంగా ఉండిపోయింది చాలాసేపు. 2 రోజుల తర్వాత ఆచార్యులు గారు బందరు నుంచి తిరిగి వచ్చారు. ఆయన ఇంటికి వెళ్లకుండా సరాసరి ఇక్కడికి వచ్చాడని చేతిలో ఉన్న సంచి గొడిగే చెప్తున్నాయి. వీధి గుమ్మంలోంచే కమలమ్మ, కృష్ణ అంటూ కేకలు పెడుతూ వచ్చాడు.
రండి రండి, ఊరు నుంచి ఇదేనా రావటం అంటూ అత్తయ్య ఎదురెళ్ళింది. అవునమ్మా, ఇంకా ఇంటికి కూడా వెళ్ళలేదు అన్నాడాయన లోపలికి వచ్చి మంచం మీద కూర్చుంటూ. వెళ్ళిన పని ఏమైంది? కాయా పండా? నేను చేపట్టిన ఏ పనైనా కాయ అవ్వటం నువ్వు చూసావా? పోనీ విన్నావా? ముక్కుపుడం పీలుస్తూ అన్నాడాయన. అక్కడే నిలబడి ఉన్న నేను ఆ మాట వినగానే అత్తయ్య ముఖం దీప్తివంతం అవటం చూస్తూనే ఉన్నాను. ఏమన్నారు వాళ్ళు? ఆనందాన్ని కుతూహలాన్ని అణుచుకుంటున్న స్వరంతో అదుర్దాగా అడిగింది. ఏమంటారు? పిల్ల అన్ని విధాలా నచ్చింది, నచ్చుతుందనే నమ్మకం ఉండబట్టే నేను తీసుకొచ్చాననుకో. అయితే కుదిరినట్టేనంటారా? కుదిరినట్టే. మిగతా విషయాలు మాట్లాడుకోవడానికి కృష్ణుని వెంటబెట్టుకుని వస్తానని చెప్పాను. నువ్వు ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు బయలుదేరుతాను. అయ్యో, నా మొహం నాకేం తెలుస్తుంది? బాబాయ్ గారు, మీరు మంచి రోజు చూడండి. మీరు ఏ రోజు అంటే ఆ రోజు వాడు బయలుదేరి మీతో వస్తాడు. అబ్బాయి లేడా ఇంట్లో? లేడు. లైబ్రరీలో ఏదో మీటింగ్ ఉందని గవర్రాజు గారు కబురు పంపితే వెళ్ళాడు. వచ్చేస్తాడు ఇప్పుడే. సరే, నేను వెళ్తాను మరి అంటూ ఆయన లేచాడు. ఆగండి ఆగండి, కాఫీ తాగి వెడుదురు గాని అంటూ అత్తయ్య వంటింట్లోకి పరిగెత్తింది. ఇప్పుడేం కాఫీ తల్లి? నేను ఇంకా స్నానం చేసి సంధ్యవార్చుకోలేదు. ఈ వార్త మీకు చెప్పాలనే ఆత్రంతో చీకటితో లేచి మొదటి బస్సుకే చక్కా వచ్చాను. దేవుడు మమ్మల్ని చల్లగా చూస్తాడు మిమ్మల్ని. మీ పుణ్యం ఊరికే పోదు బాబాయ్ గారు, అత్తయ్య వంటింట్లోంచి అంది. అన్నం కోసం పెట్టిన మరుగుతున్న నీళ్ళల్లోంచి కాసిన్ని తీసి ఇత్తడి గ్లాసు నిండా చిక్కగా వేడివేడిగా పొగలగక్కుతున్న కాఫీ తెచ్చి ఇచ్చింది. స్నానం చేయలేదని తాగనని చెప్తున్న ఆచార్యుల గారి బెట్టు ఆ కాఫీ చూడగానే సడలిపోయింది. వద్దంటూనే కాఫీ గ్లాస్ తీసుకుని రుచి చూస్తూ తల పంకిస్తూ, కాఫీ తాగాలంటే నీ చేత్తో కాచిందే తాగాలమ్మా. ఎన్ని చోట్ల తాగాను, కానీ ఈ రుచి రానే రాదు. నీ చేతిలో ఏముందో ఏమో అన్నాడు. ఆయన ఆ గ్లాసుడు కాఫీ ఊదుకుంటూ ఒక్కొక్క గుక్కే తాగే లోపల అత్తయ్య లాంఛనాల విషయం గురించి ఏమిస్తే బాగుంటుందో సలహా సంప్రదింపులు చేసింది. ఆయన చాలా తేలిగ్గా చెప్పేశాడు. ఏముందమ్మా, ఆడపిల్లలందరికీ కలిపి 1116, అత్తగారికి 2 కాసుల బంగారం, 116, పిల్లాడికి వెండి కంచం, చెంబు, పట్టుబట్టలు, మిగతావి మనకు తెలిసినవేగా. పానకం బిందెలు, పొట్టుబెట్టెలు, కాళ్ళు కడుగు పల్లెము, ఇవన్నీను. కుర్రాడు మాత్రం ఏమిచ్చినా ఇవ్వకపోయినా తనకి రేడియో కావాలని నోరు తెరిచి చెప్పాడు. రేడియోదేముంది, ఈ రోజుల్లో ఎంత పెట్టినా వస్తుంది. ఇచ్చినా మన అమ్మాయికేగా ఉంటుందిగా. మర్చిపోయాను, అప్పగింత బట్టల కుటుంబంలో అందరికీ కాకుండా మరో 4 జతలు ఎక్కువ కావాలన్నారు. పిల్లాడికి 3 మేనత్తలున్నారట. వాళ్ళు పెద్ద హోదాల్లో ఉన్నారు. వాళ్లకు అప్పజెప్పబోతే బాగుండదు. తర్వాత పిల్లాడి అమ్మమ్మ తాతయ్య ఉన్నారట. వాళ్ళకున్న ఎకరం పొలం వాళ్ళ తదనంతరం ఈ కుటుంబానికే రాస్తారట. వాళ్ళకి పెట్టకపోతే బాగుండదు. ఇంకో విషయం ఏమిటంటే వాళ్ళు ప్రస్తుతం పిల్లకి నగలేమీ పెట్టమని చెప్పారు. వాళ్ళ ఇబ్బందులేవో వాళ్ళు చెప్పారు. కాలం కలిసొచ్చి అమ్మాయి పేరు బలం మీద ఏదైనా డబ్బు వస్తే అప్పటికి చేయిస్తారట. నగలదేముందిలేండి అంది అత్తయ్య. పిల్ల నచ్చిందని ఆచార్యుల గారు చెప్పగానే పెట్రోమాక్స్ లైట్లా వెలిగిన ఆవిడ ముఖం కట్నాల జాబితా వినగానే కొడిగట్టిన దీపంలా అయిపోయింది. అక్కడే నిలబడి ఇవన్నీ వింటున్న నాకు ఒళ్ళు వండిపోయింది. ఆ కోతి ముఖానికి ఇన్ని కావాలా? అత్తయ్య ఏమైనా అనుకుంటుందేమోనని వెనక తగ్గాను, కానీ లేకపోతే ఇవి చాలండి, ఇంకేమీ అవసరం లేదా అంటూ వెక్కిరించి హేళన చేసేదాన్ని. ఆచార్యుల గారు ఖాళీ చేసిన గ్లాసు క్రింద పెట్టి సంచి గొడుగు తీసుకుంటూ, మరి నేను వస్తానమ్మాయి, కృష్ణుడు రాగానే అన్నీ చెప్పు, నువ్వు వాడు ఆలోచించుకుని నాకు కబురు చేయండి అన్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలాసేపటి వరకు అత్తయ్య దీర్ఘాలోచనలో పడినట్టు కూర్చున్న చోటు నుంచి కదలనేలేదు. వంట మాట కూడా మర్చిపోయి ప్రతిమలా అక్కడే కూర్చుండిపోయింది. వంట ఇంట్లో మిగిలిన పనిని రాజేశ్వరి పూర్తి చేసింది. భోజనం వేళకి కృష్ణ వచ్చాడు. అత్తయ్య అతనికి అన్నం పెడుతూ ఆచార్యుల గారు చెప్పినవన్నీ చెప్పింది. లాంఛనాల మాట వినగానే నేను ఊహించినట్టుగా మండిపడలేదతను. నెయ్యి వేయించుకుంటున్న వాడల్లా నవ్వుతూ తలెత్తి, చాలా ఆ కోరికలు ఇంకేమైనా ఉన్నాయా? కట్నం వద్దంటూ మంచి బేరమే. అవునులే, ఇటు కట్నం తీసుకోలేదని పేరు దక్కుతుంది, అటు కానుకల రూపంలో అసలు కావలసినవి ముట్టను ముడుతుంది. మంచి పద్ధతి, తెలివైన పని అన్నాడు. ఏమోరా నాయనా, నాకు తెలిసినంత వరకు ఇంతకు మించిన సంబంధం రాదనే అనిపిస్తుంది.
ఒకవేళ వచ్చినా వాళ్ళ కోరికలకు మనం అందుకోలేం. భగవంతుడి దయ వల్ల ఏదైనా స్థిరపడి అది ఒక ఇంటిదైపోతే. అత్తయ్య కంఠం వణికింది. ఏమిటమ్మా నువ్వనేది? ఒక ఇంటిది కాక మన ఇంటినే పట్టుకుని కూర్చుంటుంది అనుకుంటున్నావా అన్నాడు. అత్తయ్య బ్రతిమలాడుతున్నట్టుగా అంది. నువ్వు ఈ సంబంధం విషయంలో అభ్యంతరాలు ఏవీ చెప్పకరా నాయనా. మనం ఎలాగో 2-3 వేలు కట్నం ఇవ్వటానికి సిద్ధంగానే ఉన్నాము. పోనీ అది ఈ రూపంలో అనుకో. ఎందుకు అనుకోవాలమ్మా? ఒక విషయాన్ని మరో విషయంగా ఎందుకు చూడాలి? కావాలంటే కట్నం తీసుకోమను, నాకు అభ్యంతరం లేదు. అత్తయ్య నిస్సహాయంగా అంది. ఆవిడ కళ్ళల్లో అసహనం తొంగి చూసింది. నాకు తెలుసు, నేను ఇంత క్రితం నుంచి ఇదే గుంజాటన పడుతున్నాను. నీ మొండితనం నాకు తెలియంది కాదుగా. నాకు ఈ భయం ఉండనే ఉంది. నువ్వు ఒప్పుకోవని నాకు ముందే తెలుసు. ఏం చేస్తాను, దాని కర్మ. పెళ్ళయ్యే రాత దాని మొహాన ఉందో లేదో. అమ్మా, ఏమిటి నువ్వనేది? నేను దానికి ఆవేశంగా ఏదో అనబోయిన కృష్ణ హఠాత్తుగా తగ్గాడు. అతని స్వరం అనుకోకుండా మృదు గంభీరంగా మారింది. నిదానంగా చెప్పాడు. నీకిష్టమైతే రాజు ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదమ్మా. నువ్వెలా చేయమంటే అలా చేస్తాను. నువ్వు మాత్రం కంటతడి పెట్టకు. మరేం మాట్లాడకుండా భోజనం ముగించి లేచి వెళ్ళిపోయాడు.